ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకి కావాల్సిన వ్యాపారాలు వాళ్ళకి అనుగుణంగా చేసుకుంటున్నారు. అదే సందర్భంలో ఎదుటి వాళ్ళ వ్యాపారాలు దెబ్బతీయడానికి ప్రయత్నాలు జరుగుతాయి. వార్తలు కూడా అదే కోణంలో ఉంది. ఇప్పుడు ఇదివరకు వైఎస్ఆర్ గాని, లేకపోతే జగన్ గాని హెరిటేజ్‌కి సంబంధించి ఒక పాయింట్‌ని రైజ్ చేసుకొచ్చేవాళ్ళు. ఏంటది? పాల ఫ్యాక్టరీలు ఇదివరకు ఇయన్నీ కోఆపరేటివ్ సెక్టార్‌లో ఉండేది. విజయ డైరీ గాని, సంగం డైరీ గాని ఇవన్నీ కూడా. కోఆపరేటివ్ సెక్టార్‌లో ఉన్నటువంటి ఒక చట్టం ద్వారా వాటన్నిటిని నాశనం చేసేసి, రైతుల చేతుల్లోంచి తీసేసి సొంత పార్టీ నేతలకు ఇచ్చేసుకున్నారు. తద్వారా హెరిటేజ్‌ని డెవలప్ చేసి మిగతా వ్యవస్థలను నాశనం చేసేశారు. ఇది ఆరోపణలు చేస్తూ దాని మీద ఆ మధ్యన జగన్ హెరిటేజ్‌ని ముట్టుకోకుండా అంటే హెరిటేజ్ కోసం ఇదంతా జరుగుతుందని ప్రచారం చేస్తూ అమూల్‌ని తీసుకొచ్చి రాష్ట్రంలో తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేసుకొచ్చారు. ఇది అప్పుడు జరిగినటువంటి. అయితే ఇప్పుడు భారతీ సిమెంట్స్‌కి సంబంధించినటువంటి సొంత కంపెనీకి జగన్ సంతర్పణం అంటూ ఒక స్టోరీ రాసుకొచ్చారు. ఏంటంటే గతంలో ఉన్నటువంటి నిబంధనలకి ఏది కోర్టు ఒకసారి స్టే ఇస్తే ఆ స్టేని అడ్డు పెట్టుకునేసి జగన్ టైంలో భూముల్ని ఇచ్చేశారు. ఒక 50 ఎకరాల భూముల్ని అన్నట్టు. ఇది వాస్తవంగా నాకు గుర్తుండి జగన్ అధికారంలో ఉన్నప్పుడే రాసింది జ్యోతి. దానికి వివరణ అప్పుడే ఇచ్చేసింది వైసీపీ. మళ్ళీ ఇప్పుడు తెర మీదకి తీసుకురావడం ద్వారా దాన్ని ఏదో ఒకటి చేయాలి. దీంట్లో భారతీని ఇప్పుడు వాస్తవంగా అమరావతి ఇష్యూ వచ్చాక సాక్షి మీద కోపంతో ఉన్నటువంటి వాళ్ళకి భారతీని టార్గెట్ చేస్తున్నారు. అది పెంచాలి, రెచ్చగొట్టాలి అన్నటువంటిది వీళ్ళ ఉద్దేశంగా కనబడుతుంది. భారతి గారి ఫోటోని ప్రత్యేకించి పెట్టి రాసుకొస్తున్నటువంటి ఈ ధోరణి వెనకాలన జగన్ కుటుంబాన్ని, వైఎస్ కుటుంబాన్ని మొట్టమొదటి నుంచి ద్వేషిస్తూ వాళ్ళని సమాజం ముందు దోషులుగా చూపెట్టేటటువంటి చర్యలు గత 40 ఏళ్ల నుండి ఏదైతే జరుగుతోందో అది మరొకసారి ప్రస్ఫుటమవుతోంది.